దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధి సమీపిస్తూ ఉన్నాము. ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ చివరి దినాల్లో గత వారమంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి కాపాడి ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజీలుగా లెక్కించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో నీ మందిరంలోనికి మమ్మల్ని చేర్చినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంకనూ మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, సకాలానికి మందిరాన్ని నడిపించండి ప్రభువా. అయా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని మీ కృపాస్థల భద్రపరచండి. మాకు మేలుకరముగా, మీకు మహిమకరముగా మా యొక్క సమస్త ప్రవర్తన సరిచేసి క్రమముగా నడిపించండి. పాటలు పాడినప్పుడు మా స్వరాలను ముట్టండి. నీ వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు నీ వాక్యముతో మా హృదయాన్ని నింపండి. నీ వాక్య వెలుగులో మా జీవితాలు సవరించుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థించినప్పుడు ప్రార్థనా శక్తిలో మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. ఆ రీతిగా ప్రభువా, అన్ని విషయాల్లో, అంతరంగంలో కానీ బహిరంగంగా కానీ అన్ని విషయాల్లో మేము ఆశీర్వాదాలు సంపాదించుకొని నిన్ను మహింపరచినట్లుగా సహాయం చేయమని, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నిన్ను మహింపరచడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనా సమయంలో ఉత్తర ప్రతి భాగంగా దావీదు రాసినటువంటి 103వ కీర్తనను మోజెస్ గారు ఉత్తర ప్రతి భాగంగా చదువుతారు. కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 103వ కీర్తనను ఉత్తర ప్రతి భాగంగా చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొరతదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకునుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయన సన్నతించుడి. యెహోవా ఏలుచున్న స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయన స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాం. ఒక 2 పాటలు, తర్వాత సాక్ష్యం ఉంటుంది. మొదటిగా స్వర్లత వచ్చి ఒక పాట పాడుతుంది, ఆనంద్ తర్వాత పాడతాడు. ఆ తర్వాత మెర్సీ మేఘన్ వచ్చి సాక్ష్యం చెబుతాడు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం,
నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే ఉదయగానం. ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోని నా బ్రతుకు కరతేరని, పరలోకమును చేరని. బ్రతుకు బాధలు బ్రతుకులాటలు బతుకుల బతుకుల చితికిన బ్రతుకులు బ్రతుకు బాధలు బ్రతుకులాటలు బతుకుల బతుకుల చితికిన బ్రతుకుల నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ అంకుల్కి నా వందనాలు, సంఘం అంతటికి నా వందనాలు. 2022లో నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. సర్టిఫికేట్స్ కోసం వెళ్తున్నాను. టైం జూలై 18 ఈవినింగ్ 3 o'clock అప్పుడు నేను కాలేజ్కి వెళ్తూ ఉన్నాను. నాది అయిపోయింది, సర్టిఫికేట్స్ తీసుకోవాలని వెళ్తూ ఉన్నాను. నా వెనకాల ఫ్రెండ్ కూర్చోంది. ఇంటి పక్క సందు నుంచి అట్లా దాటానే ఎవరో వచ్చి నాకు గుద్దేశారు. గుద్దడం నార్మలే లేని పడిపోయాను, అక్కడే పడిపోయాను. ఇంక ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చాను, అమ్మ కాల్ చేశాను, బాగా వచ్చాడు, తీసుకెళ్ళాడు. ఇంట్లో పోయి కూర్చున్నాను నార్మల్ అనుకుని. పక్క రోజు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూపిస్తే వాళ్ళు వెంటనే ఇది చాలా ఫ్రాక్చర్స్ అయిపోయింది, లెఫ్ట్ లెగ్లో 4 దగ్గర 4 దగ్గరల క్రాక్స్ అయిందమ్మా, ఇది సర్జరీ చేయాలి, సర్జరీ చేయకపోతే కుదరదు, యాంకిల్ ఇటు పక్కకు వచ్చేస్తుంది, యాంకిల్ పైన బోన్ ఫ్రాక్చర్ అయింది. అత్తమ్మ బావ కూడా మా
డాక్టర్ కూడా మా బావనే, అత్తమ్మ ఇట్లా చేయాలి లేదంటే పాపకి చాలా కష్టం అవుతుంది అని అన్నారు. సరే అని చెప్పి అట్లా చేయించేసుకున్నాము. చేయించుకున్న తర్వాత నేను నడవలేనేమో అని చాలా భయపడ్డాను. వెంటనే క్రిస్మస్ వస్తుంది, నాకు చాలా ఇష్టం క్యారల్స్ అదంతా తిరగాలన్నా కానీ, క్రిస్మస్ డ్రామాస్ అవంతా పార్టిసిపేట్ చేయాలన్నా కానీ. కాకపోతే ఆ టైంలో నేను ఎట్లా నడవలేనా అన్న భయంతో నేను చాలా అంటే డిప్రెషన్ లోపల వెళ్ళిపోయాను. కానీ ఎవరికి తెలియదు, అది మమ్మీకి కూడా తెలియకుండా ఉన్నాను. ఇంకా చాలా అంటే చాలా కష్టమైంది అది. 1.5 year నేను చాలా అంటే సఫర్ అయ్యాను. ఇంకా క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది అన్న టైంలో నేను సెప్టెంబర్లో వాళ్ళు ఇది నాకు ఒక మన చూపుడు వేలంత స్క్రూ పెట్టున్నారు కాల్లోనే, అంత పెట్టుకొని నేను ఇంట్లోనే ఉన్నాను. తర్వాత సెప్టెంబర్ 1 అది తీసేసి తర్వాత నార్మల్ చేసేసారు. కానీ తర్వాత నేను నడవలేనేమో అని చెప్పి తర్వాత కూడా 3 months బెడ్ రెస్ట్ ఇచ్చారు. కానీ ఎందుకో తెలీదు, నేనే ముందుకు లేచి నడవాలి అన్న ఉత్సాహంతో లేచి వచ్చేసి ఇంకా నేను చర్చ్కి రావాలి, నేను ఇంట్లో ఉంటే కుదరదు అంటే మా అక్క అయితే నువ్వు ఇట్లానే ఉంటావు, నువ్వు నడవు ఇంతే అని చెప్పేది. కానీ మా అక్క అట్లా అనడం వల్ల నాకు తెలీదు నేను వెళ్ళాలి, నేను ఎట్లా నడవాలి అని చెప్పి నేను నడిచి ముందుకు వచ్చి ఫస్ట్ నేను రావడమే చర్చ్కి వచ్చి కూర్చున్నాను. ఆ తర్వాత చిన్నగా నడవడం అంతా స్టార్ట్ అయింది, అంతా ఓకే అయింది. జాబ్ వచ్చింది నాకు 2023లో జాబ్ వచ్చింది. కాకపోతే అది 3 days జర్నీ చేశాను చెన్నైలోనే, టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది. అది 4.5 ప్యాకేజ్. అబ్బా జాబ్ వచ్చింది, బాగా ఓకే సెటిల్ అయిపోయింది అని అనుకున్న టైంకి ఇంకా 3 days జర్నీ, ఇంకా 4th day పోయి ఆఫర్ లెటర్ తీసుకోవాలి. ఆఫర్ లెటర్ తీసుకునే టైంకి నాకు ఇది కాల్ స్వెల్లింగ్ వచ్చేసింది. ఇంకా ఇంట్లోనే ఉండిపోయాను, అది మిస్ అయిపోయింది. చాలా అంటే ఏడుపు వచ్చేసింది, అయ్యో ఇది చేతులారా మిస్ అయిపోయింది అన్న బాధ ఒకటి అయిపోయింది. తర్వాత అది ఎప్పుడైతే మిస్ అయిందో 1.5 year నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోన్నాను. ఓకే అంతా సెట్ అయిపోతుందిలే అన్న టైంకి అంతా ఓకే అయిపోయింది, బాగున్నాను. చిన్నగా ఈ కాలేజెస్లో అదంతా టీచింగ్ చేసుకుంటూ ఉన్నాను, అంతా ఓకే అయింది. నేను ఇప్పుడు బాగా నడుస్తున్నాను. 2023 నుంచి చర్చ్లోనే బాగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ సండే స్కూల్కి వస్తూ అన్ని కార్యక్రమాల్లో ముందుకు రావాలని నేను చాలా ప్రేయర్ చేసుకొని ముందుకి బాగా వచ్చాను. అంతా సెట్ అయిపోయింది, అంతా బాగుంది అని అనుకున్న టైంకి 24 అక్టోబర్లో డాడీకి 60th బర్త్డే చేసాము. ఆ తర్వాత గ్రాండ్గానే చేసాము, మాకున్న దాంట్లో మేము చాలా గ్రాండ్గా చేసాము. తర్వాత గొంతు కొంచెం లోతూ ఉంది డాడీకి, ఏమైంది నేను చూస్తే అది కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో చూపించారు, మా అత్తమ్మ వాళ్ళు చూపిస్తే అది అమ్మ అది క్యాన్సర్, అది థ్రోట్ క్యాన్సర్ వచ్చిందమ్మా అని చెప్పారు. సరే అని చెప్పి ఇక్కడ చిన్నగా ఈ హాస్పిటల్స్లో చూపించారు. సింహపూరికి వెళ్ళారు, అక్కడంతా వాళ్ళు ఏంటంటే అమ్మ మేమైతే సర్జరీ చేస్తాము, ట్రీట్మెంట్ చేస్తాము, కానీ అతను మాత్రం ఇంట్లో ఉండకూడదు, పిల్లల దగ్గరికి వెళ్ళకూడదు, సపరేట్గా ఉండాలి అని చెప్పారు. డాడీ అక్కడ భయపడిపోయారు, ఎందుకు నాకు వద్దు, నేను పిల్లలు చూడాలి అని చెప్పి భయపడ్డారు. కానీ అట్లానే మళ్ళీ నారాయణ వెళ్ళారు, చాలా దగ్గరలో ట్రై చేశారు. నారాయణ వెళ్తే నారాయణ అయితే అసలు మాటనే రాదమ్మా, మేమైతే ట్రీట్మెంట్ చేస్తాం, మాట రాదు ఏమి రాదు, ఆయన ఇంకా ఎట్లానే ఉంటుందో 50-50 ఛాన్సెస్ ఇస్తాము అని చెప్పారు. అట్లానే ఇంకా అట్లా ప్రేయర్ చేయించుకోవడానికి పాస్టర్ అంకుల్ గారు వచ్చి చెప్తే పాస్టర్ అంకుల్ గారు ఇట్లా సిఎంసి వెళ్ళండి అమ్మా, అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ బాగుంటుంది, చాలామంది వెళ్ళారు మన సంఘంలోనే, చాలామంది నయమై వచ్చారు, మీరు కూడా వెళ్ళి చూయించుకోండి, దేవుని దయ వల్ల మీకు బాగా అవుతుంది అని చెప్పారు. అంతా ఓకే చేయించుకుందామని అనుకున్నాము. కానీ లాస్ట్ మూమెంట్లో మా అక్కయ్యకి మా అత్తమ్మ ఇక్కడ టెస్ట్ చేయించిన తర్వాత మా అత్తయ్య ఒక కాల్ చేశారు, డాడీ వాయిస్ రికార్డ్ చేసుకో, ఇదే లాస్ట్ అని చెప్పారు. అక్కడ వాళ్ళైతే నాకేం చెప్పలేదు, వాళ్ళే చూసుకుంటున్నారు కానీ నాకేం చెప్పలేదు. తర్వాత అదంతా మేమేం నమ్మలేదు, కానీ అంకుల్ మీద కొంచెం దేవుని మీద నమ్మకంతో మేము అక్కడికి వెళ్ళారు. డాడీ వాళ్ళు ఎంతో ట్రై చేసి వెళ్ళి అక్కడే ఉన్నారు. కానీ డాడీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే టైంకి మనీ కట్టాలి, చేతిలో మనీ లేదు మమ్మీ దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. ఇంకేం చేయాలో తెలియట్లేదు. ఆమె అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకుందంటే నా దగ్గర అయితే ఏమీ లేదు, అంతా నీ చిత్తంలోనే నేను వదిలేస్తున్నాను అని అనింది. ఆమె అట్లా ప్రేయర్ చేసుకుని 2 secondsకి ఆర్బిఎల్ కార్డ్ నుంచి క్రెడిట్ కార్డ్ నుంచి మాకు కాల్ వచ్చింది, అమ్మ ఈ విధంగా మీకు లోన్ వచ్చింది ఇంత అంటే, సార్ నేను అంతైతే తీసుకోలేను, నాకైతే డబ్బులు అవసరము, నేను కొంత అయితే తీసుకుంటాను, అంతైతే నేను తీసుకోవాలంటే ఆ అన్ననే మొత్తం సజెషన్ అంతా అన్న ఇచ్చి ఆ అన్ననే మొత్తం చేపించారు.
అట్లా అట్లా ఆర్థికంగా కానీ ప్రతి దాంట్లో దేవుడు తోడున్నారు. మేము మా కుటుంబం మొత్తం ఇప్పుడు ఇక్కడ ఇంత సంతోషంగా ఇక్కడ పండగలు జరుపుకోగలిగాం. కానీ అలానే ఈ సన్నిధిలో నిలబడున్నామంటే కేవలం ఆయన కృపని. పాస్టర్ అంకుల్ చెప్పినందువల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళు A to Z ప్రతి ఒక్క దాని నుంచి చేసి ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నాడమ్మా అని చెప్పిన ఆయన్ని వితౌట్ పైపు కూడా ఏం పెట్టుకోకుండా ఫుడ్ అంతా అంటే చక్కగా తినలేకపోయాడు. మొత్తం జ్యూసెసే అంత ఇప్పుడు మొత్తం నార్మల్ స్టేజ్ వచ్చాడంటే కేవలం ఆయన కృప. ఆయన ఇప్పుడు మేమందరం ఇక్కడ ఉన్నామంటే కేవలం దేవుని కృపనే. ఇప్పుడు వాళ్ళిద్దరూ మారు మనసు పొంది దేవుని సన్నిధిలో నిలబడుకొని ఉన్నారు, మా మమ్మీ మా డాడీ. అంతే. ఈ సాక్ష్యాన్ని నాకు చెప్పేదానికి టైం ఇచ్చినందుకు పాస్టర్ అంకుల్కి నాకు వందనములు. మీరు చాలామంది చూసుంటారు, ఈ బిడ్డ వాకర్ వేసుకొని చర్చికి రావడం, హ్యాండ్ స్టిక్ పట్టుకొని వాకర్ వేసుకొని పబ్లిక్లో నడవడం, చర్చికి రావడం అనేది జరగదు సామాన్యంగా. ఈ బిడ్డ ఆ రీతిగా వచ్చినది నేను చూసి చాలా సంతోషించాను. అంటే దేవుని యొక్క మందిరాన్ని, దేవుని ఆరాధించడాన్ని అంతగా ప్రేమించినటువంటి బిడ్డ. అలాగే ఆ బిడ్డ చెప్పినట్లుగా వారి యొక్క తల్లిదండ్రులు 30వ తేదీ రాత్రి 30వ తేదీ ఉదయం మన చర్చిలో బాప్టిజం కూడా తీసుకున్నారు. వాళ్ళ నాన్న అయితే మాట్లాడలేని పరిస్థితి, CMC ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యం, చక్కగా మాట్లాడుతున్నాడు. 30వ తేదీ రాత్రి సాక్ష్యం చెప్పబోయి భయపడి దిగేశాడు, ఒక మాట మాట్లాడి. కొరవ ఈ బిడ్డ పూర్తి చేసిందని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు ఈశ్వరి గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనవి చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరములో మనకు అనేక అవయములుండినను ఆ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యంను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మను స్వాగతిస్తూ ఉన్నాను. నూతన సంవత్సరం 2వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన. ఇంకా మనం కొత్తగా కనబడిన వారికి మనం విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతూనే ఉన్నాం. నూతన సంవత్సరం క్యాలెండర్లు పంచుతూనే ఉన్నాం. ఇంకా వాగ్దానాలు అడుగుతూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నాం. ఈ నూతనత్వాన్ని గురించి మనం ఇంకా మర్చిపోలే. పాటలు కూడా పాడుకుంటూనే ఉన్నాం, నూతన సంవత్సరానికి సంబంధించి పాటలు.
కాబట్టి నూతనత్వం అనేది దాదాపు ఈ నెలంతా కూడా నూతన సంవత్సర ప్రారంభ నెలగా మనం పరిగణిస్తూ ఉంటాం. మరి మన జీవితాలు ఇంకా ఇంకా నూతనం అవ్వాలి. దేవుడు కోరుకునేది అది. దేవుడు కోరుకునేది మన జీవితాలు నూతనం అవ్వాలి, మన ఆలోచనలు నూతనం అవ్వాలి, మన ఆశలు నూతనం అవ్వాలి, మన మనస్సు, మన స్వభావం, మన హృదయం నూతనం అవ్వాలి. ఈ నూతనమయ్యేవన్నీ దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. అది అసలు విషయం. మంచి విషయాలు విడిచిపెట్టి చెడు విషయాలు తెచ్చుకొని ఇవి నాయి నూతనమైనవి అని అంటే అవి మనకు ఆశీర్వాదకరంగా ఉండవు. దేవుడు నూతనత్వాన్ని కోరుతున్నాడంటే పరిశుద్ధతను కోరుతున్నాడు. దేవునికి ఇష్టమైన వారముగా మనం ఉండాలని కోరుతున్నాడు. అది మనకు మేలుకరమని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ నూతన సంవత్సరం నిజంగా మనకు హ్యాపీ న్యూ ఇయర్గా ఉండాలంటే ఒకవైపున లేఖనాలు ఏం చెబుతున్నాయి? ప్రేమ చల్లారును, అక్రమం విస్తరించును, విశ్వాసము హీనమగును. 2024 సంవత్సరంలో ఉన్న అక్రమం కంటే 2025 సంవత్సరంలో అక్రమం విస్తరిస్తుంది. 2024 సంవత్సరంలో ఉన్న విశ్వాసహీనత కంటే ఈ 2025 సంవత్సరంలో ఇంకా హీనస్థితికి వెళుతుంది. ప్రేమ 2024 సంవత్సరంలో ఉన్న ప్రేమ 2025 సంవత్సరం ఇంకా చల్లారుతుంది. ఇలాంటి ప్రవచనాల పరిస్థితులు మనల్ని హెచ్చరిస్తూ ఉండగా, ఇలాంటి పరిస్థితుల్లో మనం క్షేమాన్ని అనుభవించాలంటే దేవుడు మనకు చెప్పే మాట ఏమిటంటే మనం మారాలి, మనం మారుతూనే ఉండాలి. మన ఇంట్లో అన్నీ మారుతాయి. క్యాలెండర్లు మారుతాయి, వాగ్దానాలు మారుతాయి, క్యారల్స్ సంచులు మారుతాయి, చాటలు మారుతాయి, చీపురుగట్టులు మారుతాయి, పల్లెల్లో ఈతాకు చాపలు మారుతాయి. ఈ రాత్రికి పాతవన్నీ మంటలు చేస్తారనుకుంటా, రేపటి నుంచి అన్నీ కొత్తవి తెచ్చుకుంటారనుకుంటా. అన్నీ మారుతాయి. మారనిది ఏదైనా ఉంది అంటే చెప్పండి. అన్నీ మారుతాయి. మారనిది ఏదైనా ఉందంటే మన ఇంటిలో చెప్పండి. అక్కడ ఒక దగ్గర గుడ్ ఫ్రైడే రోజు పాట పాడుతుంటే నేనా సిలువ వేసినది అని పాట పాడుతుంటే పక్కన కొంతమంది కోరస్ నువ్వే నువ్వే అని లైట్గా అన్నట్టుగా అన్నీ మారుతున్నాయి. కానీ మారనిదంటే ఏదైనా ఉందంటే మనిషి. కానీ దేవుడు కోరుకునేది మనిషిలో మార్పునే కోరుతున్నాడు. నీ చాటలు అలాగే ఉంచుకోండి, నీ చీపురు కట్టలు అలాగే ఉంచుకోండి, మీ ఈతాకు చాపలు అట్లాగే ఉంచుకోండి, మంటలు వేయబాకండి. మీ క్యాలెండర్లు అట్లా ఉంచుకున్న ఇబ్బందులే. మీ ఇంట్లో ఏమీ వస్తువులు మారకపోయినా పర్వాలే, దుప్పట్లు దిళ్ళు మారకపోయినా పర్వాలే, మీరు మారండి అంటున్నాడు దేవుడు. మీ మనసులు మారాలంటున్నాడు, మీ జీవితాలు మారాలంటున్నాడు. కాబట్టి దేవుడు ఏదైతే మనకు మేలుకరంగా మార్పు చెందాలని అంటున్నాడో దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ, దాన్ని మనం పక్కన పెట్టి మిగతావన్నీ మార్పు చేసుకోవడంలో ప్రయోజనం ఏమిటి? సంవత్సరాలు అయితే గడిచిపోతున్నాయి, ఆయుష్ అయితే తరిగిపోతూ ఉంది, కాలం పరిగెడుతూ ఉంది, కాలం హరించుకుపోతూ ఉంది, భవిష్యత్తు కుచించుకుపోతూ ఉంది. అయినా ఇంకా మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటే కుదరదు. ఒకవేళ అట్లా ఉంటే నరకానికి మనల్ని మనం సిద్ధపరచుకున్న వారమే, నరక భయం లేని వారమే. నరకం ఎంత ఘోరంగా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. మినీ నరకం పాతాళ లోకంలో ఉండేది, మినీ స్వర్గం పరదైసు, మినీ నరకం యాతనకరమైన స్థలం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు కథ. మినీ నరకంలోనే ధనవంతుడు అయ్యా నేను ఇక్కడ యాతన అనుభవిస్తున్నాను అన్నాడు. అసలు ఒరిజినల్ నరకంలో ఇక
పురుగు చావదు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనిషి ఒక ఆయనకి అడ్వర్టైజ్మెంట్లు బాగా చూసేది అలవాటంట. యాడ్లు అడ్వర్టైజ్మెంట్లు చూసి చూసి వాటిని బట్టి కొనుక్కోవడము, ఆర్డర్ ఇవ్వడం చేసేవాడంట. అది ఆ అలవాటు. డైరెక్ట్గా ఎవరైనా చెప్తే వినడం, నమ్మడు. అడ్వర్టైజ్మెంట్లు మాటి మాటికి చూసి చూసి వాటిని ఆలోచన చేసి అప్పుడు. అలాగే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మధ్య ఆకాశంలో కొన్ని యాడ్లు చూశాడంట. యాడ్లు చూస్తే భూలోకంలో ఉండేవన్నీ నరకంలో ఉన్నాయంట. పబ్బులు, క్లబ్బులు, జొమాటో, టమాటా, ఇవన్నీ నరకంలో కూడా ఉన్నట్టుగా యాడ్లు ఉన్నాయంట. అవన్నీ పరలోకంలో లేనట్టుగా ఉన్నాయంట. యాడ్లు పరలోకంలో యాడ్లు లేవు. పబ్బులు, క్లబ్బులు, ఇక ఈ శరీర సంబంధమైన కోరికలు తీసుకుని ఏమీ లేవు పరలోకంలో. ఆడేమీ లేదు. ఎటు చూస్తే నరకంలో అన్నీ యాడ్లే, అన్నీ ఉన్నాయి. వీడు నేను నరకానికి వెళ్ళాలనుకున్నాడంట. సరే, వాడి కోరిక మేరకు నరకానికి తీసుకెళ్ళాడంట. అక్కడికి పోతే ఆడేమీ లేవు. ఏమయ్యా ఇక్కడ యాడ్లు చూసి వచ్చాను, ఇక్కడ ఏమి లేవు. అవి మా అడ్వర్టైజ్మెంట్లు అంతేగాని వాస్తవంగా మేము అవి మా ఇక్కడ ఉండవు అన్నాడట. అప్పుడు వాడికి ఒరిజినల్ నరకం కనబడేసరికి అల్లాడుతున్నాడు, తప్పించుకోలేడు ఇక. కాబట్టి ఈ లోకంలో యాడ్లు చూసి అడ్వర్టైజ్మెంట్లు చూసి నరకపాత్రులు కాకూడదు. మనం దేవుని యొక్క లేఖనాలను చూసి ఆ నరకాన్ని తప్పించుకునే వారముగా దేవుని యొక్క రాజ్య వారసులముగా మనం జీవించబద్దులమై ఉంటూ ఉన్నాం. చదువుకున్న వాక్య భాగములో రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూస్తే ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, దేవుడు ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం, మనమే సజీవ యాగముగా ఉండాలి. మనమే సజీవ యాగం అయిపోవాలి. పాత నిబంధన కాలంలో పక్షులు, పశువుల్ని బలి ఇచ్చేవారు, బలియాగం చేసేవారు. యేసు ప్రభు యొక్క మరణముతో ఆ యాగములు ఆగిపోయాయి. వాటన్నిటినీ ఆపడానికి ఒకే ఒక బలియాగం, అది సిలువలో యేసుక్రీస్తు చేసిన బలియాగం, సజీవ యాగం. యేసు ప్రభు సజీవుడై బలియాగం అయ్యాడు నీ కోసం, నా కోసం. ఆ ఒక్క బలియాగము మిగిలిన బలియాగం అన్నిటినీ ఆపేసింది. అలాగే మనము కూడా నరకంలోనికి బలి కాకుండా ఉండడానికి ఆ ఒక్క సిలువలో యేసుప్రభు చేసిన బలియాగమే కారణమవుతూ ఉంది. అట్టి యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో మీకోసం నేను సజీవ యాగం అయ్యాను సిలువలో, మీరు కూడా సజీవ యాగముగా నాకు సమర్పించుకోండి అంటున్నాడు. మొదటి వచనం చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మనకు యుక్తమైనది, మనకు దీవెనకరమైనది, మనకు మేలుకరమైనది, మనకు ఆశీర్వాదకరమైనది ఏమిటి అని అంటే, సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించబడాలి. సజీవ యాగముగా, పనికిరాని వారముగా కాదు దేవునికి మనం సమర్పించబడాల్సింది. పనికిరాని వారముగా ఉండి ఇదిగో నేనే నీకు కానుక అని చెప్పడం కాదు. మనం సజీవులముగా దేవుని యొక్క లెక్కలో ఉంటూ అట్టివారమై ఉండి దేవునికి మనం సమర్పించుకోవాలి. దేవుని యొక్క దృష్టిలో కొంతమంది మృతులుగా ఉంటారు, కొంతమంది జీవించున్నవా పేరు మాత్రం ఉంటుంది కానీ వారు మృతులుగానే ఉంటారు, కొంతమంది పరిపూర్ణంగా మృతులుగానే ఉంటారు. అందుకే మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్మన్నాడు. అందుకే నీవు జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అన్నాడు. కొంతమందిని సజీవులుగా లెక్కించినాడు. మనం ఎవరెవరో ఏ లెక్కలో ఉన్నామో దేవుని యొక్క దృష్టిలో ఒకసారి మనమే పరీక్ష చేసుకోవాలి. 2025 సంవత్సరంలో కూడా దేవుని యొక్క దృష్టిలో ఇంకా మనం మృతులముగానే ఉన్నామా
జీవించున్నామన్న పేరు మాత్రమే ఉంది. దేవుని యొక్క దృష్టిలో చచ్చిన వారముతో సమానముగా ఉన్నామా? ఎవరు వాళ్ళు? దేవుని యొక్క దృష్టిలో చచ్చిన వారుగా ఉండేవారు ఎవరు? అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఎవరైతే ఇంకా పాపములో ఉంటారో, అపరాధులుగా ఉంటారో, వారందరూ దేవుని యొక్క దృష్టిలో చచ్చిపోయిన వారే. ఎవరైతే పాపం విడిచిపెట్టి ఉంటారో వారు దేవుని యొక్క దృష్టిలో సజీవులే. ఈ వాక్య వెలుగులో ఎవరికి వారు ఆలోచన చేసుకోండి. దేవుని యొక్క దృష్టిలో నీవు మృతుడువా, సజీవుడువా? ఇక్కడేమో ఏమంటున్నాడు? సజీవయాగముగా, పాపములు విడిచిపెట్టిన వారుగా, దుర్మార్గతను విడిచిపెట్టిన వారుగా, సజీవయాగముగా దేవునికి సమర్పించుకునుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అబ్రహాము తన కుమారుణ్ణి సజీవయాగముగా ఆయన అర్పించినాడు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం కానీ చూస్తే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. భూమి ఆకాశం గతించునేమో కానీ నా మాటల్లో పొల్లు అయినా అరసున్నైనా తప్పిపోదు అన్నాడు. అర్పించెను అన్నాడు ఇక్కడ, అయిపోయినట్టుగా. కానీ పాత నిబంధనలో భౌతికంగా అర్పించలేదనేది మన ఉద్దేశం. ఎప్పుడైతే అబ్రహాము బలిపీఠము కట్టి దాని మీద బిడని కట్టి ఇస్సాకుని పైన పండుకోబెట్టి చెయ్యి చాచి కత్తి పట్టుకున్నాడో, హృదయంలో అతని బలి చేయడానికి నిశ్చయించుకున్నాడు. అది చాలు దేవునికి. ఇక ఆ బిడ్డని బలి చేయక్కర్లే, నిశ్చయించుకున్నావు బలిని చేయడానికి, కుమారుని ఇవ్వడానికి, నాకు అది చాలు. నీవు స్థిరపరచుకున్నావు హృదయంలో, నేను అంతరంగాన్ని చూసేవాడను, నాకు అది చాలు, ఆపేసి అబ్రహామా అన్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ అర్పించెను అని. హృదయంలో నిశ్చయించుకున్నాడు కాబట్టి అబ్రహాము నూతన నిబంధనలో అర్పించేశాడని చెప్పబడుతున్నాడు. సజీవయాగముగా తన ఏకైక కుమారుణ్ణి, దేవుడు కూడా తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తుని సజీవయాగముగా నీ కొరకు నా కొరకు అర్పించినాడు. అటు దేవుడు అంటున్నాడు, మీరు కూడా సజీవయాగముగా మీ సమస్త అవయవములను సజీవయాగముగా మీ దేవునికి అర్పించుకునుడి. హైందవ సహోదరులు మేలండి మన మీద. వారు తమ బిడ్డల్ని సజీవయాగముగా గంగార్పణం అంటున్నారు, దేవునికి బలులు ఇస్తున్నారు. మనం దేవునికి ఏం అర్పిస్తున్నాం? మనల్ని మనం అర్పించుకోవాలి. అంటే మనల్ని మనం బలి చేసుకోమని కాదు. న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయం 31వ వచనం చూస్తే, యెఫ్తా యుద్ధంలో గెలిస్తే నా ఇంట్లోంచి ఏది మొదట బయటకు వస్తే దాన్ని నేను 2 మాటలు చెప్పాడు అక్కడ. అది యెహోవాకు ప్రతిష్ఠమగును, దహన బలిగా చేయబడును అని 2 చెప్పాడు. 2 మాటలు చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం చూడండి. అది యెహోవాకు ప్రతిష్ఠితము, అది దహన బలిగా చేయబడును అన్నాడు. అంటే ఇంట్లో నుంచి పక్షులు వచ్చేదానికి అవకాశం ఉంది. కోళ్ళు కానీ, లేదంటే గువ్వలు కానీ, పావురాళ్ళు కానీ, పొట్టేళ్ళు రావచ్చు, ఒంటెలు రావచ్చు, వాళ్ళకి ఏ పశు మందలు ఉన్నాయో ఇవి రావచ్చు. అలాగే మనుషులు కూడా రావచ్చు, కుమార్తె రావచ్చు, పనివారు రావచ్చు. ఈ గమనంలో యెఫ్తా ఉన్నాడు. ఆ ఎరుకలో ఉండే చెబుతున్నాడు, నా ఇంట్లోంచి మొట్టమొదటి ఏది వస్తే. ఇది యెఫ్తాకు తెలుసు, ఇంట్లో ఏమేమి ఉన్నాయో దేవుడికి కూడా తెలుసు. యెఫ్తా ఈ మొక్కుబడి చేసి ఉన్నాడని. ఇప్పుడు దేవుడు ఆయన దేన్ని అంగీకరిస్తాడో దాన్నే ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. దేన్ని అంగీకరించడం దాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. వస్తూ ఉన్నాడు. యుద్ధ విజయం తెలుసుకున్న కుమార్తె సంతోషంగా ఎదురు వెళ్ళింది. దేవుడు ఆటంకపరచలే ఆ బిడ్డని. దేవుడికి తెలుసు, ఈ బిడ్డకి తెలియదు. యెఫ్తాకి తెలుసు. సంతోషంగా తంబురు చేతబట్టి గంతులు వేస్తూ పాట పాడుతూ తల్లిని స్వాగతించడానికి వస్తూ ఉంది. దగ్గరికి వచ్చాడు యెఫ్తా.
వస్త్రాలు చించుకొని, అమ్మా నన్ను దుఃఖపరచు వారిలో నీ ఒకదానివయ్యావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, నేను వెనుదీయలేను. ఏకైక కుమార్తె వచ్చినా సరే నేను వెనుదీయను అన్నాడు. అబ్రహాం ఏ రీతిగా స్థిరపరచుకున్నాడు ఆ రీతిగా. కుమార్తె అంటుందండి, ఆ చక్కటి కుమార్తె, తండ్రి నీవు యెహోవాకు మాట ఇచ్చితివా, నీవు మాట నెరవేర్చు. తర్వాత సంభాషణ రాయబడలేదు కానీ అడిగి ఉంటుంది, ఏమని చెప్పావు? అమ్మా నేను చెప్పింది ఇది, తండ్రి 2 నెలలు నాకు టైం ఇవ్వు, నన్ను నేను ఓదార్చుకుంటాను. ఇచ్చాడు. కొండల్లోనికి వెళ్ళింది, ఓదార్పు పొందుకునింది. తిరిగి వచ్చి, తండ్రి నీ మాట చొప్పున నాకు జరిగింపుము. ఏం చేసి ఉంటాడు? చాలామంది క్రైస్తవ డిబేట్లలో బలి చేసేయడానికి కొంతమంది, బలి ఇవ్వలేదని కొంతమంది అని అంటున్నారు. మీరైతే ఏమనుకుంటున్నారు? బలి ఇవ్వలే, ఎన్నో పర్యాలు చెప్పాను. ఎందుకంటే యెహోవాకు ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డ ఏమైంది? యెహోవాకు ప్రతిష్ఠితమైంది, యెహోవాకు అభిషిక్తురాలయ్యింది, యెహోవాకు ప్రత్యేకపరచబడినది అయ్యింది. పశువులు వచ్చినా పక్షులు వచ్చినా అవి కూడా దేవునికి కేటాయించబడేవి. అవి అయితే దేవునికి బలి ఇచ్చేదానికి ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది. ఏ రీతిగా దహన బలి ఇవ్వాలి? చర్మము, పేడ, పేగులు తీసి పాళి వెలుపలు వేసి కాల్చి, మిగతా అవయవాలు బలిపీఠం మీద పెట్టి దహించి, కొన్ని అవయవాలు యాజకునికి ఇచ్చి, ఆ రక్తాన్ని బలిపీఠం కింద ఒలికించి, కొంత బొటన వేళ్ళు తీసుకుని వెళ్ళి మందసం మీద చిలకరించి, ఈ విధానం అంతా ఉంది. మనిషిని బలి ఇచ్చే విధానం బైబిల్ ఎక్కడైనా ఉందా? లేనప్పుడు బలి ఏ విధానంలో ఇవ్వాలి? లేదు, విధానమే లేదు. యెఫ్తా తన కుమార్తెను బలి చేయలే. కుమార్తె వచ్చింది కాబట్టి ఆమె ప్రతిష్ఠితురాలు. ప్రతిష్ఠితురాలు పక్షంగా లేఖనాలు ఏం చెబుతున్నాయి? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా సమూయేలు దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడే. బలి చేయబడ్డాడా? లేదు. అలాగే 106వ కీర్తన 16వ వచనం ప్రకారంగా అహరోను దేవునికి ప్రతిష్ఠితుడిగా చెప్పబడుతూ ఉన్నది. బలి చేయబడ్డాడా? లేదు. అలాగే సంఖ్యాకాండం 6వ అధ్యాయం, ఈ వచనాలు చదువుదాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు. దేవునికి ప్రతిష్ఠుడు అంటే ఎవరు, ఏ విధానంలో ఉండాలి అనేది నేను చదువుతున్నాను. ఇదివరకు ఈ అంశాన్ని చెప్పాను, కొంచెం చెప్పాను, ఇప్పుడు వివరంగా చెబుతాను, దయచేసి గమనించండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగుటకు, కింద ఫుట్నోట్లో ప్రత్యేకముగా ఉండుటకు, ఎవరైనాను మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారసము మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయలే కానీ పైతోలే కానీ ద్రాక్షవలిని పుట్టినది ఏది తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగలి కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తను తాను ప్రత్యేకించుకునే దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదుగనియ్యవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు, మీదు కట్టబడినంటే ఈ తల మీద ఎదిగిన వెంట్రుకలన్నీ ముడివేసి గొప్పగా గోపురంగా పెట్టుకుని ఉంటారు అంతే, జీవితాంతం వరకు. కొంతమందిని మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం అలాంటి వారిని. అదనమాట. తల వెంట్రుక అతని తల మీద ఉండును గనక అతని తండ్రి కానీ తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును గనక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ప్రతిష్ఠితుడు అన్నాడు, నాజీరు అన్నాడు. దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి వ్యక్తులు లేక నాజీరు చేయబడిన వ్యక్తుల యొక్క ఈ రీతిగా జీవించాలి. ఎవరైనా దేవునికి ప్రతిష్ఠ చేయబడితే ఏ మనిషి అయినా, స్త్రీయే కానీ పురుషుడే కానీ, ఇది విధానం. అంటే యెఫ్తా కుమార్తె ఈ విధానంలో జీవించడానికి తీర్మానం చేసుకునింది. ఇక ఆమెకు పెళ్ళి లేదు,
ఇదే విధానం బ్రతికినంత కాలం. అందుకొరకు అంతగా తన జీవితాన్ని దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్నటువంటి ఆ స్త్రీ కొరకు ఆనాటి ఇజ్రాయేలీకి స్త్రీలు ఆమెను ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుని వేడుక చేసేవారు. అంతగా ఘనపరచబడింది. అది జరిగింది. కానీ యెఫ్తా తీసుకుని వెళ్ళి కుమార్తెను దహన బలి చేస్తాడు. దేవుడు నరబలి అడుగుతాడా? ఎక్కడైనా తీసుకున్నాడా? పోనీ నరబలి అడిగేవాడైతే లేవికాండం సంఖ్యాకాండంలో బలి విధానాలు చెప్పాడు. గువ్వలనైతే, పావురాలనైతే, పొట్టేళ్ళనైతే, ఎద్దునైతే ఎట్లా చేయాలి అని. అట్లాగే మనిషినైతే ఎట్లా చేయాలో చెప్పి ఉండాలి కదా. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ఎక్కడా లేదు ఆ విధానం. కనుక యెఫ్తా ఆయన కుమార్తెను సజీవ యాగముగా అర్పించాడంటే ఈ జీవిత విధానానికి అప్పగించినాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి దేవునికి ప్రతిష్ఠుడు అన్న, నాజీరు అన్న ప్రత్యేకమైన జీవిత విధానంలో కొనసాగేవాడు. ఒకరోజు షిమి అనే ప్రవక్త దావీదుని శపిస్తూ ఉంటే సమీపంగా ఉండేవారు సెలవివయ్యా చంపేస్తానంటే ఏమన్నారు? యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని చంపి నిర్దోషిగుట ఎవరికి సాధ్యం? యెఫ్తా తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠ చేసి ఆమె దహన బలి చేస్తే అందుకు నిర్దోషి అవగలడా? నిర్దోషి అవ్వలేడు. కాబట్టి సజీవ యాగముగా మనం దేవుని సమర్పించుకోవాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్ని 7 అంతలుగా హెచ్చించబడింది. అందులో వేశారు. తీసిన తర్వాత అంటున్నాడు నెబుకద్నెజరు రాజు, వీరి దేవుడే పూజార్హుడు, వీరు తమ దేహములను తమ దేవునికి అప్పగించుకునిరి. ఎవరు చెబుతున్నారు? నెబుకద్నెజరు చెబుతున్నాడు. అన్యరాజు చెబుతున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోను యవనస్తులు తమ దేహములను తమ దేవునికి అప్పగించుకునిరి. సజీవ యాగముగా అప్పగించుకునిన ఆ ముగ్గురు యవన బిడ్డల యొక్క జీవిత విధానంలో ఒక అన్యరాజు అయిన నెబుకద్నెజరు రాజు దేవుణ్ణి గుర్తించి శాసనం చేశాడు. వీరి దేవుడే నిజమైన దేవుడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన వాడే దేవుడు, వీరి దేవుడిని ఎవరు ఏమనడానికి వీలు లేదు శాసనం చేసేసాడు. ముగ్గురు యవన బిడ్డలు సజీవ యాగముగా సమర్పించుకుంటేనే ప్రభుత్వాల్లో శాసనాలు మారిపోయినాయి. క్రైస్తవులమైన మనం నిజంగా సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించుకున్న వారమైతే మనల్ని బట్టి రాజ్యాలు, ప్రభుత్వాలు, పాలకులు మారిపోతారు. మన యొక్క మాటలు కాదు, మన జీవితాలు మారుస్తాయి. మాటల కంటే జీవితాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు మాట్లాడాడు పరిచర్యలో. ఆయన జీవితం ఇన్ని వేల సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉంది. ఎంత ప్రభావితంగా ఉంది. యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి చదివిన వారు, వినిన వారు అందరూ కూడా ఒప్పుకునేది ఒకటే, ఆయన కరుణామయుడు, ఆయన క్షమ, ఆయన దయ చాలా గొప్పది. ఆయన జీవితం ఇంకా తరతరాలుగా ప్రభావితం చేస్తూనే ఉంది. మన నోటి మాటలు కాదండి. అందుకే అంటాడు దేవుడు, నీ నోరు కాదు అన్యుడే నిన్ను పొగడవలెను అంటాడు. మనల్ని మనం చెప్పుకోవడం కాదు, కానీ మనల్ని గురించి ఇతరులు చెప్పాలి. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం కోరుతున్నాడు? రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చక్కటి మాట కాదు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. పరిశుద్ధముగా అంటే బలి యాగం అంటే చచ్చిపోయిన తర్వాత అర్పిస్తారు. బతికిన దాన్ని చంపి బతికి తర్వాత అర్పిస్తారు. మనం కూడా సజీవ యాగం అవ్వాలంటే ఏం చచ్చిపోవాలి? మనం కాదు, మన యొక్క శరీరాశ చచ్చిపోవాలి, జీవపుడమ్ము చచ్చిపోవాలి, నేత్రా చచ్చిపోవాలి, మనలో పాపేచ్ఛలు చచ్చిపోవాలి, శరీరము దాని ఇచ్చలతో కూడా చంపేయాలి. లోకానికి, పాపానికి మనం మృతులముగా ఎంచబడాలి. ఆ రాగున మనం చనిపోయి అప్పుడు మనం దేవుని యొక్క దృష్టి సజీవముగా ఎంచబడి అప్పుడు మనం దేవునికి అర్పించబడాలి. అది పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరమును ఆయన సమర్పించుకునుడి. పాట పాడతాం, ఇదిగో నా జీవితం నీకు అంకితం, తనువు నాదిదిగో గైకొనిమి. ఏది తనువు? ఏది సజీవ యాగం? నిన్ను చూడ మనసాయనయ్యా. ఎప్పుడు చూసావు? నిన్ను చూడని కనులేలనయ్యా. పెరికేసుకో, నీ కనులు పెరికేసుకో.
ఎన్ని అబద్ధపు పాటలో. కాబట్టి మన జీవితాలు మారాలి. నూతన సంవత్సరం వచ్చేసింది. ఎక్కడ మారాం? ఏ విషయాల్లో మారాం? ఇంకెప్పుడు మారుతాం? నీలో మార్పు రావడం లేదంటే నేను అనుకుంటాను, ఎంతకీ నీలో మార్పు రావడం లేదంటే ఒకవేళ నీ పేరు జీవగ్రంథంలో లేదేమో, నీ పేరు జీవగ్రంథంలో లేదేమో. లేకపోతే నీకు మార్పు రాదు, నీకు దేవుని రాజ్యం రాదు, నీవు నరకానికే. నీవు మారకపోతే, ఇక నీకు దేవుని రాజ్యం లేకపోతే నీకు నరకమే అయితే నువ్వు చర్చికి రావడం కూడా వేస్ట్. నువ్వు ఆలోచన చేసుకో. చర్చికి రావడం దేనికి? నువ్వు మారవు, నీ జీవితం మారదు, నీకు దేవుని రాజ్యం రాదు, నువ్వు నరకానికి వెళతావు. చర్చికి రావడం దేనికి? ఎందుకు? లోకంలో ఉండి హాయిగా లోకానుసారంగా జీవించు, ఎవరిని కాదనేది. ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు? దేవుడు చెప్పేది అదే కదా. ఉంటే 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 వెచ్చగా ఉండు, లేదా నులివెచ్చగా ఉండు, మనసు చల్లగా ఉండు. నులివెచ్చగా మాత్రం ఉండొద్దు. చర్చికి రావడం నరకపాత్రులుగా జీవించు, చర్చికి రావడం వద్దది అంటున్నాడు దేవుడే. మారాలి మన జీవితాలు. ఎందుకు వస్తున్నాం? హాస్పిటల్కి పోయేది ఎందుకు? రోగం పోగొట్టుకోవడానికి. చర్చికి వచ్చేది ఎందుకు? పాపం పోగొట్టుకోవడానికి, నరకం తప్పించుకోవడానికి. అలాంటి ప్రయత్నాలు లేకుండా, అలాంటి ఆశలు లేకపోతే మన యొక్క చర్చికి వచ్చి హాజరంతా వేస్ట్ కదా. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, నీవు సజీవ యాగముగా దేవునికి నీవు అర్పించబడాలి. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. క్రీస్తు సజీవ యాగం అయ్యాడు, మనల్ని కూడా సజీవ యాగం అంటున్నాడు. క్రీస్తు రూపాంతరం చెందాడు, మనల్ని కూడా రూపాంతరం చెందమంటున్నాడు. ఏ విషయంలో? లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. ఇది మనం అందరం చేసేసాం. లోక మర్యాద విడిచిపెట్టేశాము. ఉత్తమమును అనుకూలమును అయినటువంటి సంపూర్ణమును అయిన దేవుని చిత్తమేదో కూడా పరీక్షించి తెలుసుకున్నాం. తెలుసుకొని పెళ్లి చేయాలంటే ఎంతమంది వేదిక మీద ఉండాలి పాస్టర్ గారు చెప్పకముందే అందరూ 3 కానీ 5 కానీ 7 మంది కానీ అంటున్నారు. బేస్ సంఖ్యలో ఉండాలంట వేదిక మీద పాస్టర్లు. మనం లోక మర్యాద విడిచిపెట్టేశాం. జ్ఞాపకార్థ కూటం వచ్చింది. ఏ రోజు జ్ఞాపకార్థ కూటం పెట్టాలి పాస్టర్ గారు? మేము చెప్పే లోపలే అందరూ 3వ రోజు కానీ 5వ రోజు కానీ 7వ రోజు కానీ 9వ రోజు కానీ 11వ రోజు కానీ బేస్ దినాల్లోనే పెట్టమంటున్నారు పాస్టర్ గారు. లోక మర్యాదను విడిచిపెట్టేశాం కదా. పెళ్లి కార్డులు చెప్పానుగా, ప్రార్థన చేసి ఇచ్చారు, నా చేతులంతా పసుపే. లోక మర్యాదను విడిచిపెట్టేశాం కదా. ఆ మూల ఈ మూల 4 మూల పసుపే. లోపల మ్యాటర్ చూస్తే 10 గంటల 33 నిమిషాలు 10 గంటల 48 నిమిషాల మధ్య పరిశుద్ధ వివాహం మళ్ళా లోక మర్యాద విడిచిపెట్టేశాం కదా. చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు మా ఇంటికి రాబాకండి. మరి నేను మా ఇంటికి ఎట్లా పోవాలి? మీ ఇంటికి నేను రాకూడదు, చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి పోయి. మరి నేను ఏ ఇంటికి పోయేదానికి లేదు. మరి నా పరిస్థితి అని చెప్పండి. లోక మర్యాద విడిచిపెట్టేశాం కదా. విడిచిపెట్టేశామా? అక్కడండి విడిచిపెట్టింది. విడిచిపెట్టండి. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన. నూతన సంవత్సరం అంటున్నాడు. మారండి, మీ మనసు నూతనమైపోవాలి. ఇవన్నీ 2024 సంవత్సరంతో మర్చిపోవాలంటే విడిచిపెట్టబడాలి. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీ 2:5 ప్రకారంగా క్రీస్తు యేసు కలిగిన మనసును మనం కలిగి ఉంటే మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్న వారమే. క్రీస్తు యేసు కలిగిన మనసు మనకు ఉంటే మనము సాత్వికులమే, దీనులమే. మత్తయి 11:28-29 ప్రకారంగా
ఉందా మనకు సాత్వికమైన మనసు? దీన మనసు మనకుందా? క్రీస్తు యేసు గల మనసు మనకుందా? నూతన సంవత్సరం నూతన ఒగుటు వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం మనం పొంది ఉన్నామా? సమయం లేదు, నేను వెళ్తున్నాను. తర్వాత 3-4 వచనాలు చూడండి. నీకు నీవు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఏంది? నీకు నీవు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకంటే జీవపు డమ్మం, సెల్ఫ్ డబ్బా మన వాడుక భాషలో. జీవపు డమ్మమును విడిచిపెట్టాలి, ఎచ్చును విడిచిపెట్టాలి. అది అయితే ఇంకా మనకు బాగా ఉంటుంది వాడుక భాషలో. కాబట్టి నిన్ను నీవు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అంటే ఎచ్చులు మనం విడిచిపెట్టాలి. మనకి ఎచ్చులు జాస్తి. అబ్బో, అంతా ఇంత ఎచ్చులు కాదయ్యో, నేను గమనిస్తూనే ఉంటా. విడిచిపెట్టేయాలి మనం. అంతా ఎచ్చులు ఉండకూడదు మనకు. ఎచ్చులుంటే పుచ్చిపోతాం, హెచ్చించుకుంటే తగ్గించబడతాం. జీవు డబ్బం ఉండకూడదు, సెల్ఫ్ డబ్బా ఉండకూడదు. నాదేందులే, అంతా దేవుడిదే, నాదేమి లేదు, అంతా దేవునిదే. నాదంటూ లోకాన ఏదై లేదయ్యా, ఏదైనా ఉందంటే అది నీవే ప్రభు. పాటే కదా అదే, అది పాటే, అది మన మాట కాదు, మనకు బాట కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తన్ను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధిగాల వాడు అగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకున్న వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. తగిన రీతిగా దేవుడు మనకి ఏ స్థాయి ఇచ్చాడో ఆ స్థాయిలోనే ఆనందించాలి. నీవు దాసుడిగా ఉండినప్పుడు దేవుడు నిన్ను పిలిచాడా? దాసునిగానే నీవు ఉండి దేవుని మహిమపరచు. నీవు స్వతంత్రంగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడా? నీవు స్వతంత్రంగానే ఉండి దేవుని మహిమపరచు. ఆ స్థితిలోనే ఉండి ఆనందించు, దేవుని మహిమపరచు అని దేవుడు వాక్యంలో చెబుతున్నాడు. దేవుడు మనకిచ్చిన స్థానానికంటే మించి మనం ఎందుకు ఊహించుకోవాలి? ఎందుకు మనం మునగ చెట్టు ఎక్కాలి? ఎందుకు పడిపోవాలి? ఆలోచన చేయండి. దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో నీవు ఆనందించువాడవైతే మించి నీవు ఎంచుకోవు, మించి నీవు ఎంచుకోవు. నన్ను చాలామంది ఆహ్వానిస్తుంటారు ప్రోగ్రాంలకి, బయట వాళ్ళు చాలామంది వాళ్ళు అడుగుతారట, సరే పిలిచావు వస్తాను, మరి నా పాత్ర ఏంటి? ఏంది నా పాత్ర ఏంటి? ఇడ్లీ పాత్ర, దోశ పాత్ర అన్నట్టుగా కాదు. ఏంటి నా పాత్ర? అయ్యా నువ్వు ప్రసంగం చేయాలా? వస్తాడు. అయ్యా వచ్చిన తర్వాత చూస్తాంలే, రాడు. కొంతమంది నేను ఏమీ అడగను, నాకు ఇష్టం ఏంటంటే పోతా, వీలుంటే పోతా, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా, బైబిల్ చదవమంటే బైబిల్ చదువుతా, ప్రసంగం చేయమంటే ప్రసంగం చేస్తా, గమ్ముగా సభలోనే కూర్చోమంటే సభలోనే కూర్చుంటా. అంటే దేవుడు నన్ను ఎక్కడ పెడితే అక్కడ, దేవుడు నన్ను ఎట్లా వాడుకుంటే అట్లా వాడుకుని, అదే నాకు కావాలి, అదే నాకు ఆశీర్వాదం. దేవుడు నాకు ఇవ్వని దానికోసం నేను అరులు చాస్తే అది నాకు మేలుకరంగా ఉండదు. అది ఏదైనా సరే, మంచి విషయాలైనా అప్పటికి దేవుడు నాకు ప్రార్థనే ఇచ్చాడు అనుకో, లక్షల మంది సభలో, అదే నాకు ఆశీర్వాదం, నాకు అదే కావాలి. లక్షల మంది ఉన్నారు, నేను వెళ్ళాలి, నేను చెప్పాలి, నా పాండిత్యం ప్రదర్శించాలి, నేను గొప్ప ప్రసంగికుని అనిపించుకోవాలి. మనుషుల మెప్పు నీకు శ్రమ వస్తుంది నీకు. ఆ రీతిగా దేవుడిని ఎక్కడ ఎట్లా వాడుకోవాలనుకుంటే అట్లా వాడబడు, ఆశీర్వాదం పొందుకో, సంతోషించు. దేవుడు మనకిచ్చిన స్థానమందు మనం ఆనందించువారముగా ఉంటే మించి మనం ఆలోచన చేసుకో, మనం ఎక్కువగా హెచ్చించుకోం. దేవుడు అది చెబుతున్నాడు. నిన్ను నీవు హెచ్చించుకుంటే తంతానంటున్నాడు మొదట్లోనే. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకున్న వలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఎప్పుడు మీకు జ్ఞాపకం చేసే మాట లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడి.
ఏంటండి? బాగా జాగ్రత్తగా ఆలోచన చేయండి, చదవండి. దేవుడు మీకు ఆజ్ఞాపించినవి అన్నీ చేసిన తర్వాత మీ బిరుదేంది? దానికి ముందు ఇంకొక మాట ఉంది, అది వదిలేస్తే అట్టా? దేవుడు ఆజ్ఞాపించినవి చేసిన తర్వాత కూడా దాసులం అని చెప్పుకోవడానికి యోగ్యత లేదు. నిష్ప్రయోజకులమైన దాసులము. ఆజ్ఞాపించినవన్నీ చేశాం, ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత నిష్ప్రయోజకులమైన దాసుడు, అందుకు కూడా నేను యోగ్యుని కాదు, ఎన్నో సంవత్సరాలు వ్యర్థం చేశాను, దేవుడు ఆజ్ఞాపించినవన్నీ నేను చేయలేదు, బహిరంగ ఒప్పుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎంచుకునదగిన దానికంటే మించి ఎంచుకోవడం దేనికి? ఏ ఆశీర్వాదం లేదే, ఏ మేలు లేదే. రోమాపత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు. రోమాపత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతాను, చూడండి. ఏలయనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే అది మనం ఎంచుకోవాల్సింది. దేవుడిచ్చిన స్థాయికి మించి ఎంచుకోవడం కాదు. మనం ఎంచుకోవాల్సింది ఏమిటి? పాపం విషయమై మృతులముగాను క్రీస్తు విషయమై సజీవులముగాను మనల్ని గురించి మనం ఎంచుకోవాలి. అది కూడా పాపాన్ని విడిచిపెట్టిన వారమైతేనే. బాప్తిసం ఇచ్చేటప్పుడు నేను ప్రేయర్ చేసేటప్పుడు ఎంతమంది గమనిస్తారో నా ప్రార్థనలు ఈ మాటలు ఉంటాయి. లోకానికి పాపానికి మృతులుగాను పరలోకానికి పరిశుద్ధ జీవితానికి సజీవులుగాను వీరిని ముద్రించి దీవించు ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఆ తొట్టిలో, బాప్తిజం తొట్టిలో ఉన్నప్పుడు వారిని ఎత్తున చేయలు పెట్టి, లోకానికి పాపానికి మనం మృతులం అయిపోవాలి, పరలోకానికి పరిశుద్ధ జీవితానికి మనం సజీవులుగా ఎంచబడాలి. ఆ రీతిగా ఎంచాలి, ఆ రీతిగా జీవించాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. కాబట్టి మనకు అన్నీ తెలుసు. మనం హెచ్చించుకుంటే దేవుడే తగ్గిస్తాడని, మనం తగ్గించుకుంటే దేవుడే హెచ్చిస్తాడని అన్నీ తెలుసు, కానీ చెయ్యి. ఈ నూతన సంవత్సరం చేయడానికి తీర్మానం చేసుకుందాం. సమయం లేదు, మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకమైన మనం క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. మనం సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించుకుంటే క్రీస్తు యేసు గారి మనసును మనం కలిగి ఉంటాము. మనం సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్న వారమైతే మనల్ని మనం తగినంతగానే ఎంచుకుంటాము. మనం సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్న వారమైతే మనం ఒకరికొకరము సహకారులముగా ఉంటాం. ఈ శరీరములో అవయవాల నిర్మాణం చూడండి, దేవుడు ఎంత చక్కగా అమర్చాడండి, ఎంత చక్కగా అమర్చాడు. భోజనాలు ఏర్పాటు చేస్తారు. కాళ్ళు అని ఎందుకు నడవాలి? బిర్యానీ తినేది నోరు కదా, నోరుని బొమ్మంటే నోరు పోతుందా? ఆ నోరు తినేదానికి నేను ఎందుకు నడవాలని కాళ్ళు అనుకుంటే, ఇది పాకపోతే నోరు తిందో, మనకు ఉదరం నిండదో, శక్తి రాదు, కాళ్ళు కూడా నీరసపడిపోతాయి. పోనీ వెళ్ళింది బిర్యానీ దగ్గరికి, చేతులు నోరు కదా తినేది ఎందుకు అందించాలి అని గమ్ముకుంటే కొద్ది రోజులుగా చేతులు కూడా నిరసించిపోతాయి, తోట కూడా కాళ్ళలాగా ఏలాడతాయి చచ్చుబడిపోయి. పోనీ అందించింది, ఆ నోరు నేను ఎందుకు నవలాలి, నేను ఎందుకు కష్టపడాలి అని చెప్పి గమ్ముకుంటే మింగకుండా నోరు పడిపోతుంది. ఇవన్నీ ఒకదానికి సహకరించుకుంటూ ఉంటేనే అన్నీ బలంగా క్షేమంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. మన శరీర నిర్మాణంలోనే సహకారం అనే సత్యం కనబడతా ఉంది. అలాగే మనమందరము క్రీస్తు శరీరములో అవయవములము. అంటే మనం అందరం మన మధ్య ఏముండాలి? సహకారం ఉండాలా, వికారం ఉండాలనా? వికారం కాదు, సహకారం ఉండాలి. ఒకరిని ఒకరు భక్షించుకొనక, ఒకరిని ఒకరు కరుచుకోక, ఒకరికి ఒకరు కీడు చేసుకోకుండా, మన మధ్య అసూయ ద్వేషాలు ఉండకుండా మనమందరం ఒకే శరీరంలోని అవయవాలు ఏ రీతిగా సహకారులుగా ఉంటాయో ఆ రీతిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన శరీరంలో అవయవాలు ఎట్లున్నాయి? సహకరించేగా ఉన్నాయిగా ఒకదానికొకటి. అలాగే మనము కూడా ఎవరైతే సహకారులుగా ఉంటారో వారు క్రీస్తు శరీరంలోని అవయవాలే. ఎవరైతే సహకారులుగా లేరో వారు క్రీస్తు శరీరంలోని అవయవాలు కాదు, వారు
ఎంచుకునదగిన దానికంటే మించి ఎంచుకుంటున్నారు. వారు క్రీస్తు యేసు గల మనసును కలిగిన వారు కాదు. వారు దేవునికి సజీవ యాగముగా అర్పించబడిన వారు కాదు. ప్రభునందు ప్రియులారా, మరి ఆలోచన చేయండి, మనం ఎలాంటి వారముగా జీవిద్దాం. సహకారముగా ఉండాలని పౌలు ఎఫెసీ 5:29-30 చాలా స్పష్టంగా చెబుతున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఎవడు కూడా తన శరీరాన్ని ద్వేషించడు, ప్రేమిస్తాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు. ఆ రీతిగా సంఘమును పోషించి సంరక్షించుకునే క్రమంలో మనమందరూ సహకారులముగా ఉండాలి. అందుకే నేను అంటాను, మనమందరం కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటు పడవలసిన వారమై ఉన్నాము. కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది కొన్ని కుటుంబాలు వచ్చి సేవలో సహకరిస్తున్నారు. ఏ పనైనా సరే, చిమ్మేది కానీ, కడిగేది కానీ, పరిచర్య కానీ, ఏదైనా. చాలామంది ఏమి నిమ్మకు నీరు ఎత్తినట్లు, నేనేమో సగం అంతటినీ వాడుకోవాలని నా ఉద్దేశం. మీకు తెలుసు, చాలామందిని ప్రార్థనలకి ప్రేరేపించాను, బైబిల్ చదవడానికి ప్రేరేపిస్తున్నాను, పాటలు పాడడానికి, సాక్ష్యం చెప్పడానికి, అందరికీ అవకాశం ఇవ్వాలని నా ఉద్దేశం. మనం అందరూ సహకరించుకుంటే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది, మనం దీవించబడతాం. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఈ శిరం ఏ రీతిగా సహకరించుకుంటుందో ఆ రీతిగా మనం కూడా. అలాగే కొలస్సీ 1:24 చదివి నేను ముగిస్తాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఎంత చక్కటి మాట అండి. యేసు ప్రభు చేసిన వాటిలో కొదువుగా ఉన్న వాటిని నా వంతు నేను నా శరీరమందు వహించుచున్నాను. ఎవరి వంతు? మీ వంతు మీరు ఏం వహిస్తున్నారు పరీక్ష చేసుకోండి. నా వంతు నేను పరీక్ష చేసుకోవాలి, మీ వంతు మీరు. యేసు ప్రభు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నేను నా శరీరమందు వహించుచున్నాను అన్నాడు పౌలు. సంఘం అనే శరీరంలో ఒక అవయముగా ఉండి సహకరించే విషయంలో ఎవరి వంతు వారు. మొన్న జమీమాని అడిగిన, అమ్మ నీకు చక్కగా చదువుతావు బైబిల్, నీకు బైబిల్ రీడింగ్ ఇస్తాను, నువ్వు చర్చికి వస్తూ ఉంటే అని చెప్పి అన్నాడు. వస్తూ ఉంది. స్పష్టంగా టీవీలో వార్తలు చదివేటాడు ఆ బిడ్డ స్పష్టంగా చదువుతుంది. నేను అంటే ఎక్కడైనా అట్లాగే శశిధర్ ఎక్కడో పాట విన్నాను, ప్రోత్సహించి చర్చిలో పాట పాడించాను. నేను గుర్తించానంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి వాళ్ళ చర్చిలో అవకాశం ఇస్తుంటాను. నాకు నా ఎదుట మీరు ప్రదర్శన చేయనప్పుడు నాకు ఎట్లా తెలుస్తుంది? మొన్న ఒక ఆయన జ్ఞాపకాలు కోవటం అంత అయిన తర్వాత వచ్చి నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను అన్నాడు. నాకెట్లా తెలుస్తుంది? సాక్ష్యం చెప్పాలనుకున్నాను ముందుగా వచ్చి చెప్తే నీ పేరు రాసి పిలుస్తాను. అంత అయిపోయిన తర్వాత చెప్పాలనుకుంటున్నానంటే నీ అంతరంగం నాకు ఎట్లా తెలుస్తుంది? కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించుకుందాం. కాబట్టి ప్రభునందు పిల్లారా, తీర్మానం చేసుకుందాం, ఈ నూతన సంవత్సరంలో దేవునికి మనల్ని మనం సజీవ యాగముగా సమర్పించుకుందాం. దేవుడు మనల్ని కోరేది మనల్నే కోరుతున్నాడు, కానీ మనకు సంబంధించినవి మనకు కలిగినవి కాదు. మేడగది ఇచ్చాడు, ఆయన రాలేదు. గాడిదను పంపించాడు, ఆయన రాలేదు. ఏం ప్రయోజనం? అలాగున మనం కలిగినవి ఇచ్చి మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకోకపోతే ఏం ప్రయోజనం? ఆలోచన చేయండి. సజీవ యాగముగా దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మనమందరము ఇంకా నూతనత్వాన్ని పొందుకొని సంఘములో అందరం సహకరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఒక కుటుంబముగా ఒక్క శరీరముగా సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, నీ వాక్యమనే ఉదక స్నానంతో శుద్ధీకరించారు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ రెక్కల చాటును భద్రపరచండి ప్రభువా. అవునా తండ్రి, మమ్మల్ని మేము సజీవ యాగముగా నీకు సమర్పించుకునే సహాయం చేయండి. ఎందుకంటే మీరు మా కొరకు సజీవ యాగముగా సమర్పించుకున్నారు. మేము కూడా నా ప్రభువా సజీవ యాగముగా నిన్ను సమర్పించుకొని క్రీస్తు యేసు కలిగిన మనసును పొందుకుని రూపాంతరం చెందడానికి
ఎంచుకున్న తగిన దానికంటే మించి ఎంచుకోకుండా తగిన రీతిగా ఎంచుకోవడానికి, అలాగే మేము మీ శరీరంలోని అవయములుగా మేమందరము సహకరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఒక కుటుంబముగా ఒక శరీరముగా సాగిపోవడానికి సహాయం చేయమని, అందుకున్న ఆటంకాన్ని తొలగించండి ప్రభువా. మార్పు చెందిన హృదయాన్ని కరిగించండి ప్రభువా. మీ ఆశ్చర్యకాలు జరిగించి మేలుతో మా హృదయాన్ని తృప్తిపరచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య